వీడియో అయితే GoPro 10లో రికార్డ్ అవుతుంది విత్ మైక్. ఫ్యూల్ అయితే పోపించుకుంది ఒక రైడ్ వేయాలంటే. హెవీ క్రౌడ్. మహేందర్ ఇట్లే అది 360. ఈ క్యామ్ కాదు, అది 360. అది రైట్. మన రైడ్కి 200 ఫ్యూల్ అయితే చాలు. Hey guys, welcome back to the channel. Advance happy Sankranti to all. Hope you doing well. So guys, ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది నన్ను అయితే అడిగారు కలిసినప్పుడు కానీ మెసేజెస్ కానీ సమ్ కామెంట్స్లో కూడా 2025లో RX 100 వస్తుంది అని చాలామంది అయితే అడగడం జరిగింది. సో నేను ఒకటే చెప్తున్నా, హోప్ పెట్టుకోకండి, రాదు. ఎందుకు రాదు అంటే చెప్తా. 2019 నుంచి చెప్తూనే ఉన్నారు 20లో వస్తుంది, 21లో వస్తుంది, 22లో వస్తుంది, 23లో వస్తుంది, 24లో వస్తుంది, లాస్ట్ 25లో కూడా వచ్చేసింది ఇక. సో అది కామన్. ఎందుకంటే RX 100 ఫ్యాన్స్కి డిసప్పాయింట్ చేయొద్దని. అదేవిధంగా అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రేపు సండే. సో మన సూపర్ బైక్తో ఒక రైడ్ అయితే వేసుకోవాలి మార్నింగ్ అవర్స్లో విత్ అవర్ బేస్ కవాసాకి Z900. ఇంకా February 15 వస్తే 1 year యానివర్సరీ కూడా చేసుకోవచ్చు మన కవాసాకి Z900ది. అప్పుడు మాత్రం నా 1 year ఎక్స్పీరియన్స్ మొత్తం ఒక వ్లాగ్ అయితే చేస్తా. డూస్ అండ్ డోన్స్, అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ మొత్తం అయితే ఆ వ్లాగ్లో చెప్తా. సో గైస్, దీని స్పీడామీటర్ అయితే వర్క్ చేస్తలేదు. అప్పుడు రైనింగ్ సీజన్లో ఒక రైడ్కి వెళ్ళినప్పుడు ఒక గుంతలు అయితే పన్నుండే. అప్పటి నుంచి ఆ కేబుల్ ఇరిగిపోయింది. ఏమైందని నేను చెక్ చేసేసరికి ఒక కేబుల్ ఇరిగిపోయి ఉంది. ఆ కేబుల్ వేయించుకోవాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి బైక్ది. స్పెషల్గా నేను ఈ RX 135 తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. ఈ బైక్ పైన కూడా ఒక మంచి రివ్యూ అయితే తీస్తా. అండ్ చాలామంది అంటుంటారు RX 100 40 ఇస్తుంది, 45 మైలేజ్ ఇస్తుంది అని. ఇట్స్ డిపెండ్ ఆన్ బైక్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్, డిపెండ్స్ ఆన్ బోత్ సైడ్స్, డిపెండ్స్ ఆన్ కార్బొరేటర్. సో చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. స్పెషల్లీ 2-stroke గురించి డిస్క్రిప్షన్ చేయాలంటే తెలిసి మాత్రం నేను ఎప్పుడు మెజర్ చేయలేదు ఇది ఎంత ఇస్తుంది అని, ఎందుకంటే నాకు అవసరం రాలేదు. సో దీనిపైన కూడా ఒక మంచి వీడియో అయితే తీస్తా, మన RX 135 మైలేజ్ అయితే ఎంత ఇస్తుందని. అండ్ గైస్, త్వరలో క్యాట్ సైలెన్సర్ అయితే దీనికి వేపిస్తున్నాం. దాని సౌండ్ మాత్రం మామూలుగా రాదు, క్రేజ్ ఉంటుంది సౌండ్. లైక్ హైదరాబాద్లో కూడా చాలా బండ్లకు లేవు, అంటే చాలామంది వేయించుకోలేరు అనమాట. మ్యాక్స్ అయితే కేరళ సైడ్ ఉంటాయి ఎక్కువ క్యాట్ సైలెన్సర్స్. క్యాట్ అంటే జస్ట్ క్యాట్ మాత్రమే కాదు, ఓపెన్ క్యాట్ ఉంటే మాత్రం మంచి సౌండ్ వస్తుంది. క్యాట్ పైన కూడా ఒక మంచి వీడియో అయితే తీస్తా. లైక్ ఆ సౌండ్ రావాలంటే ఏం చేయాలి, ఎవరు చేస్తారు, ఎక్కడ పంపించాలి, వాటి ఛార్జెస్ ఏంది అని వాటిపైన కూడా ఒక మంచి వీడియో అయితే తీస్తా. NH44 ఏ టైంలో ఎక్కడ ట్రాఫిక్ అవుతుందో అర్థం కాదు. వెహికల్స్ అయితే చాలా పెరిగిపోయినాయి అన్నమాట. ఈ గ్లౌజెస్ కూడా ఫస్ట్ టైం వేసుకున్నాను నేను మన 2-stroke పైన. అండ్ GoPro కూడా
నాకైతే బాగానే అనిపిస్తుంది, పట్టుకోవడం కూడా, గ్రిప్ సెట్ కూడా 2 స్ట్రోక్ పైన పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఈ గ్లౌస్ ఇంకా అలవాటు కావాలి, ఇంకా అలవాటు అయితే మన సూపర్ బైక్ పైన కూడా మంచి థ్రిల్ అయితే ఇస్తుంది. కోర్స్ అలవాటు అయినా కాకుండా సేఫ్టీ ఈజ్ మ్యాండటరీ. అండ్ ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేశారా, గేమ్ చేంజర్ మూవీలో కూడా ఆర్ఎక్స్ యూజ్ చేశారు. నాకు తెలిసి అప్కమింగ్ ఏవైతే మూవీస్ ఉన్నాయో అన్నిట్లో యూజ్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఇప్పటికే చాలా 2024లో చాలా మూవీస్లో అయితే ఆర్ఎక్స్ని యూజ్ చేశారు. ఇంకా క్రేజ్ మాత్రం తగ్గదు. చాలామంది అడుగుతారు మీరు తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది అన్న అని. సో నేను సింపుల్గా ఒకటే చెప్తా వాళ్ళకు, మీరు ఏమైనా అమ్ముతారు అని నన్ను అన్న ఈ బైక్ ఏమైనా అమ్ముతారా అని ఎవరన్నా కలిసినప్పుడు అడిగితే నేను చెప్పేది ఒకటే వాళ్ళని, ఈ బైక్ నా కొడుకు కూడా డ్రైవ్ చేయాలి అనేది నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తా. సో నా దగ్గర ఏ బైక్ వచ్చినా సరే నేను రీసేల్ మాత్రం చెయ్యను. వీడియోస్లో కానీ ఏదో లుక్ ఇచ్చేసి అప్కమింగ్ అని, అసలు అవి కాదు, అవి ఫేక్, అవి ఏదో క్రియేటెడ్ వీడియోస్, అవి వైరల్ అవ్వాలి, ఏదో హోప్ పెట్టాలని మాత్రమే తీసిన వీడియోస్. అది ఒరిజినల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రాలేవు. అండ్ గైస్ చాలామంది పర్సనల్గా అయితే మెసేజ్ చేస్తున్నారు, రియాక్షన్ వీడియోస్ చేయండి అన్న అని. మీరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి అయితే ట్రై చేస్తా. ఇంకో మా ఫ్రెండ్ కూడా చాలాసార్లు చెప్తున్నా నాకు ఆర్ఎక్స్ పైన రియాక్షన్ వీడియోస్ తీయండి అని. దానిపైన కూడా చేద్దాం ఒక మార్కెట్ రోడ్లో కానీ వెళ్ళినప్పుడు. సో గైస్ మన RX 135కి అయితే ఒక స్పెషల్ ఉంది. ఇప్పుడైతే ఇంత నాయిస్ వస్తుంది కదా, ఇంట్లోనే సౌండ్ కొంచెం తగ్గేలా చేస్తాను. చూడండి ఒకసారి, చూడండి, వినండి ఒకసారి, సౌండే లేదు అసలు. లైక్ 4 స్ట్రోక్ పోతున్నట్టు అనిపిస్తుంది. నా ఇప్పుడు వస్తుంది. ఇదే మన 135కి ఉన్న స్పెషాలిటీ. వైబ్రేట్ అయిపోతుంది మా కిరికిరి. ఇది ఈరోజు టాపిక్.